హరీష్ గారు ఇప్పుడు మీ చేతిలో ఉంది, కేంద్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి, ఇవ్వకపోతే అమల్లోకి రావు, అది క్లియర్, అందులో డౌట్ ఏం లేదు. 90 రోజుల్లోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటున్నారు. సర్పంచ్ గారు చెప్పారు ఇంతసేపు 18 నెలల నుంచి పాలకవర్గాలు లేక గ్రామ పంచాయతీల్లో ఎక్కడికక్కడ వీధి లైట్ల నిర్వహణ లేదు, పారిశుద్ధ్య నిర్వహణ లేదు, మీరు కూడా అనుభవించే ఉంటారు మీ కాన్స్టిట్యున్సీలో. ఏం చేయబోతుంది మరి కేంద్రం ఇప్పుడు? అసలు కాంగ్రెస్ నాయకులు మాట్లాడే మాటలకు పొంతనే లేదు. వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి ఫస్ట్. అసలు నేల విడిచి సాము చేసుట్లో వీళ్ళు నెంబర్ 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎవరిని సంప్రదించకుండా ఏదో హడావుడిగా అసెంబ్లీలో బిల్లు పెట్టారు. బిల్లు పెట్టి పాత రిజర్వేషన్ పద్ధతిని నలిఫై చేశారు. ఇప్పుడు కొత్త రిజర్వేషన్ పద్ధతి తీసుకురావడానికి మీకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలని అంటున్నారు. కరెక్ట్. ఏమైనా తెలివి ఉందా వీళ్ళకి మాట్లాడేదానికి? అర్థం పర్థం ఉంది. కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సవరణ అవసరమే లేదు ఇది ఈ 42% బీసీ రిజర్వేషన్ కోసం. రాజ్యాంగ సవరణ అప్పుడు తమిళనాడు విషయంలో ఎందుకు అవసరం పడిందంటే అది 1970s. ఈ కొత్త ప్రావిజన్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం 243D/6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకే పూర్తి హక్కులు కట్టబెట్టింది కేంద్రం. కాబట్టి మీరు కోర్టులో నిలబడదా అని వీళ్ళు సంశయం పడకుండా లీగల్ ఒపీనియన్ తీసుకొని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లేకుండా ఈ 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయవచ్చు. దానికి ఫస్ట్ మీరు కట్టుబడి ఉన్నారా లేదా అనేది కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. అంటే 50% దాటినప్పుడు కొంత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం ఉంది. చెప్పండి హరీష్ గారు, కళ్యాణ్ గారు, ఇప్పుడు హరీష్ గారు ఏమంటారంటే మాకు కాంగ్రెస్ వాళ్ళకు తెలివి లేకుండా పెట్టిండ్రని అంటున్నాడు. సరే, మాకు తెలివి ఉన్నదా లేదా పక్కకు పెడదాం, కానీ మేము అన్ని పార్టీలను పిలిచినాం, బీసీ సంఘాలను పిలిచినాం, మేధావులతో చర్చించిన తర్వాతనే చట్టం చేసినాం, 9వ షెడ్యూల్లో పెట్టమన్నాం. అయితే హరీష్ గారు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే బీహార్లో వాళ్ళ ప్రభుత్వమే ఉంది, వాళ్ళ ప్రభుత్వమే జీవో ఇచ్చింది, వాళ్ళ ప్రభుత్వమే రిజర్వేషన్లు పెంచడానికి ఒక జీవో ఇచ్చింది. 60%, 70% వరకు రిజర్వేషన్లు పెంచి జీవో ఇచ్చింది. ఆ తర్వాత హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు కొట్టేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయినారు, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. మరి ఇది ఎవరి ప్రభుత్వంలో జరిగింది? ఎన్డీఏ ప్రభుత్వమే కదా, అక్కడ ఉంది నితీష్ కుమార్ ప్రభుత్వమే కదా. హరీష్ గారు, అంటే 50% దాటినప్పుడు చాలా సార్లు కోర్టులు కొట్టేస్తాయి. ఇక్కడ జీవో ఇవ్వడానికి వీల్లేదు. మరి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవసరం. అంతకుముందు మీరు అది కాదు ఇప్పుడు హరీష్ గారు అంటుంది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం ఉన్న ఈ బిల్లుని అసెంబ్లీలో ఎలా పెడతారు మీరు? కేంద్రం నుంచి అసెంబ్లీలో పెట్టడం కాదు. నేనేమంటా అంటే మేము ఈ బీసీ బిల్లు చర్చ సందర్భంగా పలు అంశాలను లేవనెత్తాం. ముస్లింలను తీసుకొచ్చి బీసీలో కలిపారు, ఇది రాజ్యాంగ విరుద్ధం. అట్లా 4-5 పాయింట్స్తో కూడిన మేము డిసెంట్ నోట్ని స్పీకర్ గారికి ఇచ్చినాం. ఆ డిసెంట్ నోట్ మీద మాకు కనీసం రిప్లై కూడా రాలే గవర్నమెంట్ నుంచి. ఇదే సేమ్ ఇష్యూస్ రేపు ప్రెసిడెన్షియల్ యాక్సెంట్ పోయినా కానీ, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పోయినా కానీ సేమ్ ప్రశ్నలు మళ్ళీ వస్తాయి. వాటికి సమాధానం చెప్పే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. కేవలం నెపం కేంద్రం మీద నెట్టాలి. 42% రిజర్వేషన్ మీద లేదు. మీకు ఆ 42% రిజర్వేషన్ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇంకో ఫార్మాట్ లో వచ్చేవాళ్ళు. హరీష్ గారిని నేను ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా. మీకు నిజంగా హరీష్ గారు, నేను మిమ్మల్ని స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉందా లేదా? బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు 9వ షెడ్యూల్లో పెడతారు. లేకపోతే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి కూడా చెప్తా. ముస్లింలకు అందులో అవకాశాలు వస్తున్నాయి, అందులో ఆ రిజర్వేషన్ ఆ కోటాలో ముస్లింలు కూడా అనుభవిస్తున్నారు. అదేవిధంగా ఓబీసీ 27% రిజర్వేషన్లో కూడా అనుభవిస్తున్నారు, ముస్లింలకు ఉంది. నేను ఒకటే చెప్తున్నా, మీ బీసీల పట్ల మాకున్న చిత్తశుద్ధికి మేము గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రి చేస్తామని మేము హామీ ఇచ్చినాం. మీరు స్థానిక సంస్థల గురించి మాట్లాడారు. మా చిత్తశుద్ధి మాకు ఇవాళ ప్రధానమంత్రి ఒక ఓబీసీ నాయకుడిగా ఉన్నాడు. మేము ఆ చిత్తశుద్ధిని మీరు శంకించాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం అదే మిమ్మల్ని ఏమడుగుతున్నా అంటే ఒక క్వశ్చన్ వాళ్ళు పదే అంటుంది, 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నట్టు మేము ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది, అప్పటిదాకా 3 అనుకుందాం 2 అనుకుందాం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళ దగ్గర ఏ రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి ఉంటుంది. తెలియదు అంటే నమ్ముదామా? నమ్మాలా? అది తెలియకుండా కేంద్రం కూడా సహకరించిందా?
ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఎన్ని అప్పులు ఉన్నాయి అనేది కేంద్రం చెప్పింది. నాన్ ఎఫ్ఆర్బిఎం ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా వీళ్ళకి తెలుసు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రతి సభలో చెప్పారు 6 నుంచి 7 లక్షల కోట్ల అప్పు అని ప్రతి సభలో ఇలా ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో దాన్ని రూఢి చేశారు. కాకపోతే మేము 3 లక్షలు అనుకున్నాం 7 లక్షలు అయింది. 3 లక్షల ఎఫ్ఆర్బిఎం అండి. నాన్ ఎఫ్ఆర్బిఎం ఎన్ని ఉన్నాయో వాళ్ళకి తెలుసు. ఆ రోజు చెప్పారు 7 లక్షల కోట్ల అప్పని. ఇవి బట్టి గారు చెప్పారు పాదయాత్ర టైంలో 6.5 లక్షల కోట్ల అప్పని. ఇంకో 50,000 కోట్లు ఆ సంవత్సరంలో అడిషనల్. ప్రతి సందర్భంలో పాదయాత్రలో ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో మా ఆదిలాబాద్ జిల్లా గుండా వెళ్ళినప్పుడు కూడా బట్టి గారు చెప్పారు. ఇప్పుడు ఆయనే ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్. మరి ఆ రోజు అప్పులు ఉన్నాయని తెలియదా వీళ్ళకు? ఎందుకు ఉచిత హామీలన్నీ ఇచ్చారు? మీరు చితికిల పడ్డారు. ఇవాళ ఆ హామీలు నెరవేర్చే క్రమంలో మీరు ఫెయిల్ అయ్యారు. ఇవాళ ఎన్నికలకు పోతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉండరు. అది ఫస్ట్ భయం వీళ్ళకి. ఎందుకు ఎన్నికల్లో ఫలితాలు రావంటారు? వాళ్ళకు భయం పట్టుకున్నది అదే. మీకు వస్తాయా మరి పోనీ బీజేపీకి? తప్పకుండా. మేము చెప్పేది ఒక్కటే, ఇది స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే దాన్ని రెఫరెండంగా తీసుకోమని అడుగుతాం. మేము ముఖ్యమంత్రి గారి పాలన బాగుందా అని మేము అడుగుతాం. లేకపోతే మాకు అవకాశం ఇవ్వమని మేము అడుగుతాం. ప్రజలు హర్షిస్తే తప్పకుండా మేము ఓట్లు. నేనేమంటా అంటే వీళ్ళు ఎక్సైజ్ ఇప్పుడు చేస్తామని హైకోర్టుకు 90 రోజుల గడువు పెట్టింది. ఇప్పుడు హడావిడి కావాలి. ఇంకొక సంశయం ఏంటంటే వీళ్ళు కొత్త చట్టం తీసుకొచ్చి కేంద్రానికి పంపించారు, పాత చట్టాన్ని నెల్లిఫై చేశారు. ఇప్పుడు పాత రిజర్వేషన్ల ప్రకారం కూడా మళ్ళీ అవి లేవు. పాత రిజర్వేషన్ల ప్రకారం కూడా ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు ఆ లీగల్ ట్యాంగిల్లో ఎటుపోతారు, ఎవరు ఏం చేస్తారు అనేది ఒక్కటి మాత్రం చాలా దారుణం. స్థానిక సంస్థలు పూర్తిగా దయనీయ స్థితిలో కునారిల్లిపోతుంది. బ్లీచింగ్ పౌడర్ కొందామంటే డబ్బులు ఇవ్వండి. డీజిల్ పోయినకే ట్రాక్టర్లన్నీ మూలడం పడ్డాయి. కనీసం వీధి బల్బులు కానివ్వండి, చిన్న వర్క్స్. మా ఒక్క జిల్లాలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వెనుకబడ్డ జిల్లా ఈ 18 నెలల్లో గ్రామ అంటే నాకు అర్థమైంది ఉపాధి హామీ నిధులే వస్తున్నాయి. అదో ఉపాధి హామీ నిధులతోటి ఏదో కొంత డెవలప్మెంట్ అవుతుంది. నేను ఒక్కటి చెప్తున్నా, మా జిల్లాలో ఈ సర్పంచుల పదవీ కాలం పూర్తయిన తర్వాత పంచాయతీ సెక్రటరీలు వాళ్ళ జేబుల నుంచి ఖర్చు పెట్టిన నిధులు 2 నియోజకవర్గాలు మా 25 కోట్ల రూపాయలు రావాలి ఈ 18 నెలలు. ఈ గ్రామ పంచాయతీ అంటే ఒక్క చిన్న జిల్లాలో పంచాయతీ సెక్రటరీలు వాళ్ళ జేబుల నుంచి పెట్టిన 25 కోట్లు అంటే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వందల కోట్లు ఒకసారి. నేను ఒకటి చెప్తున్నా, ఇదే జిహెచ్ఎంసీ గురించి అనిల్ గారు మాట్లాడుతున్నారు కదా. ఇవాళ బీసీ రిజర్వేషన్ ఉన్నాయి కూడా మొత్తం అంతా మైనారిటీ వర్గానికి పోయినాయి. ఎందుకు? బీసీఈ అని ఒకటి క్లాస్ క్రియేట్ చేసి మొత్తం ఆ బీసీలోకి మైనారిటీలు చొచ్చుకొస్తే ఇవాళ ఒక్కొక్క కాగజ్నగర్ మున్సిపాలిటీలో 8 నుంచి 10 మంది ఒక్క మైనారిటీ వర్గానికి మాకు ఉన్నాయో 30 వాళ్ళు. సో బీసీ కోటా కూడా మొత్తం మైనారిటీలు ఫిల్ చేసే పరిస్థితి. ఇది ఎందుకు? బీసీఈ క్లాస్ మేము ఇదే ఇష్యూ మేము అసెంబ్లీలో కూడా రేజ్ చేసినాం. వీరిని సపరేట్గా కేటగరైజ్ చేయండి. వీరికి మీరు బీసీలతో క్లబ్ చేయడంతో బీసీ సామాజిక వర్గానికి చాలా అన్యాయం జరుగుతుంది. జిహెచ్ఎంసీలో కూడా చాలా మంది దాదాపు మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన చాలా మంది ఉన్నారు. సో ఈ బీసీ రిజర్వ్ ఈ మైనారిటీస్ ని బీసీలో ఇంక్లూడ్ చేయడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని మేము అదే వాదన. రేపు లీగల్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు ఇదే సమస్య మీకు వస్తుంది. రేపు రాజ్యాంగ సవరణ కావాలన్నా ఇదే సమస్య వస్తుంది. దానికి అన్నిటికీ మీరు సమాధానం చెప్పడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ పరిస్థితి ఏంటి? జనరల్ గా లోకల్ బాడీలో బీజేపీ కొంత వీక్ గా ఉంటుంది. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ వచ్చాక కానీ మీరు చూస్తే ఇక్కడ 8 ఎంపీపీలు ఉన్నాయి మీ చేతిలో. గతంలో చూస్తే 6 జెడ్పీటీసీలు, కేవలం 6 జెడ్పీటీసీలు ఈ రకంగా ఉన్నారు. మీకు 32 జెడ్పీ చైర్మన్లలో ఎక్కడ కూడా మీరు రాలేదు. 32 బీఆర్ఎస్. లోకల్ బాడీ ఎలక్షన్ లో కొంత ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు వాతావరణం ఎలా ఉందంటారు? పార్లమెంట్ ఎన్నికలలో మేము చాలా పుంజుకున్నాము. సగం సీట్లు మాయే వచ్చినాయి. 11 ఈ హైదరాబాద్ 8 మాకే వచ్చినాయి. ఇవాళ ప్రధాన ప్రతిపక్షం ఇవాళ రాష్ట్రంలో అవునన్నా కాదన్నా భారతీయ జనతా పార్టీ. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఓట్ల వైజు ఓట్ల షేర్ వైజ్ మేము తీసుకుంటే దాన్ని అదే టెంపో మెయింటైన్ చేస్తాం. తప్పకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా మేము అదే పర్సెంటేజ్. లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ ఎవరితో ఉంటుంది? కాంగ్రెస్ తో ఉంటుంది. బీఆర్ఎస్ ఉండదు. బీఆర్ఎస్ ఎక్కడ ఉందా?